హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలని కోరుకుంటున్నాను. నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. మా వారి బర్త్డే February 5th, సేమ్ డే మా చిన్న పాప మ్యారేజ్ డే కూడా. అమెరికా కంటే మనము 12 hours బిఫోర్ ఉంటాము కాబట్టి వాళ్ళకి మనకు ముందు అన్నీ వస్తాయి, వాళ్ళకి నెక్స్ట్ డే వస్తుంది. 4th నైట్ మా వారి ఫ్రెండ్స్ 12 o'clockకి తప్పకుండా కేక్ తీసుకొని ఇంటికి వస్తారు. ఇంకా మా వారు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ఒక 20-25 మెంబర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ నైట్ పార్టీ ఇస్తారు. ఇంకా నాన్ వెజ్తో. ఇంకా సండే కూడా కలిసి వచ్చింది కదా, మండే బర్త్డే అని సండే రోజు నైట్ పార్టీ ప్లాన్ చేశారు. మా వారికి ఇలా హౌస్ అంతా కూడా రూప్ లైట్ ఒకటి ఫిక్స్ చేయించాలని అవుట్ సైడ్ చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. తన బర్త్డేకి వెలిగించాలని ఎలక్ట్రీషియన్ ద్వారా సెట్ చేయించారు. అలా తన ఫ్రెండ్స్ చాలామంది విషెస్ పంపించారు. ఆ నైటే అంతా ఒక 50 మెంబర్స్ దాకా రెడీ అయ్యారు. ఇంకా అందరూ డిన్నర్ అంతా చేసిన తర్వాత ఇంకా కేక్ కటింగు. లేడీస్ పిల్లలు త్వరగా వెళ్ళిపోతారు కాబట్టి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నాయుడు గారు, యుఎస్ నాయుడు గారు, హ్యాపీ బర్త్డే టు యు. డాన్స్ చేయాలండి, పొద్దున వార్మప్ చేస్తారు. యుఎస్ నాయుడు గారు, పొద్దున వార్మప్ చేస్తారు, చేయించరా? ఇంకా మా వారు చేసిన నాటి పనులకి మా ఫ్రెండ్స్ అందరూ బాగా హ్యాపీగా అందరూ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటూ ఫన్నీగా మంచిగా హ్యాపీగా కేక్ కట్ చేశారు మా వారు. కేక్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి లేడీస్ ఆర్డర్ చేసి దాన్ని అంకుల్ చేత మేమే కట్ చేయించాలి, మా ముందే కట్ చేయాలి అంకుల్, జెంట్స్ ముందు కాదు అని చెప్పేసి ఇక్కడంతా మా గార్డెన్లో అరేంజ్ చేసి ఫ్రంట్ సైడు చక్కగా ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేషన్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మా ఫ్రెండ్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా మంచి పిల్లలు అందరు కూడాను. మా వారు జెంట్స్కి అందరికీ పార్టీ అయితే టెర్రస్ మీద అరేంజ్ చేశారు. అందరూ చాలామంది జెంట్స్ టెర్రస్ మీదనే కూర్చున్నారు. కింద లేడీస్కి సంబంధించిన వాళ్ళ హస్బెండ్స్ మాత్రం టెర్రస్ మీద కాసేపు ఎంజాయ్ చేసి కిందకు వచ్చేసారు. ఇంకా లేడీస్ అందరూ కలిసి మా వారి చేత కేక్ కటింగ్ చేయించే వరకు
మా పిల్లలు కూడా అమెరికా నుంచి డాడీకి బర్త్డే విషెస్ పంపించారు. 4th నైట్ 12 o'clockకి విషెస్ పంపించారు వాళ్ళ డాడీకి. ఇంకా 5th మార్నింగ్ అందరూ కాన్ఫరెన్స్ కాల్లో అందరం మాట్లాడుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మా వారికి బర్త్డే విషెస్ చెప్పారు. ఎంతోమంది ఆప్యాయతకి అనురాగానికి మా వారు మేము పాత్రలమయ్యాము. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది మా వారి బర్త్డే. 4th నైట్ ఎంతమంది బ్లెస్సింగ్స్, సంతోషంగా అంతమంది బ్లెస్సింగ్స్ మాకు అందడం కూడా మేము చేసుకున్న పుణ్యమే అనుకోవాలి. మనము జీవితంలో మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి, కానీ ఇంతమంది ప్రాణ స్నేహితుల్ని సంపాదించుకోవడమే ఒక గొప్ప విషయము. మేము మా కమ్యూనిటీ వాళ్ళందరినీ మా సొంత బంధువులుగానే మేము ఆప్యాయత అనురాగాలతో చూసుకుంటాము. వాళ్ళకి మేమంటే చాలా అభిమానము, అనురాగము. వీళ్ళైతే మా వారి బ్రదర్ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవడు మనవరాళ్ళు, వీళ్ళందరూ మా సిస్టరు ఫ్యామిలీ. ఇదంతా మా వారి బ్రదరు డాటరు అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళని కూడా ఈ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు. బర్త్డే అనేది ప్రతి మనిషికి ఒక విలువైన రోజు అండి. మనం పుట్టిన రోజుని మనము ఒక పండుగ రోజులాగా మనము తప్పకుండా జరుపుకోవాలి. అది మనకు ఎప్పుడూ ఒక వాల్యుబుల్ డే. మన బర్త్డేని మనమే గౌరవించుకోవాలి. మన ఫ్రెండ్స్ అందరితో కలిసి మన బర్త్డేని ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటే దానిలో చాలా ఆనందం ఉంటుంది. అందులో ఆ రోజు ఎవరైనా కానీ వాళ్ళ మనసులో నేను బర్త్డే బేబీని అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. హస్బెండ్ బర్త్డే అయితే వైఫ్, చిల్డ్రన్ అందరు కలిసి చక్కగా ప్లాన్ చేసి ఫాదర్ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి ఇంట్లో వాళ్ళందరూ. అప్పుడే ఆ ఫాదరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వైఫ్ బర్త్డే అయినప్పుడు హస్బెండ్ ప్రేమగా అన్నీ అరేంజ్ చేసి సెలబ్రేట్ చేస్తే వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఈ ఇంపార్టెన్స్ డేస్లో ఒకరి మీద ఒకరు అభిమానం, ఆప్యాయతని చూపించుకొని వాళ్ళ ప్రేమని వ్యక్తపరిస్తే ఒకరి మీద ఒకరికి ఇంకా ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఫ్రెండ్స్ మాట్లాడే సరదా మాటలతో, వాళ్ళ మధ్యలో ఉన్న సరదా కబుర్లతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ వస్తుంది. టెర్రస్ మీద ఇలాగ కొంతమంది కూర్చున్నారు. ఎందుకంటే మొత్తం మా వారు 3 కేక్స్ కట్ చేశారు. లేడీస్ అందరూ ఒక కేక్ కట్ చేయించారు, కపుల్స్. ఇంకా జెంట్స్ అందరూ పైన కూర్చొని వాళ్ళు ఒక కేక్ కట్ చేయించారు. ఈ కేక్ అయిన తర్వాత 12 o'clockకి ఈయన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలాగ వాళ్ళు పర్సనల్గా ఒక కేక్ తెచ్చి నాయుడు సాబ్ అని రాసి వాళ్ళు ఆ కేక్ని కట్ చేయించారు. వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తూ ఇలాగా ఆర్డర్ చేసి తీసుకొచ్చారు. హ్యాపీ బర్త్డే టు నాయుడు సాబ్. హ్యాపీ బర్త్డే. ఇలాగా ఆయన్ని చిన్నపిల్లాన్ని చేసి వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఎంతో సంతోషంగా ప్రేమగా ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఇలాగా ఆప్యాయత అనురాగాలు చూపించే ఫ్రెండ్స్ మధ్యలో మా వారు హ్యాపీగా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. తులతూగే సంపదలున్న స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా. మా వారి మీద ఉన్న ప్రేమానురాగాల్ని వాళ్ళు ఆ రకంగా వ్యక్తపరుచుకున్నారు. వీళ్ళిద్దరికీ నాయుడు అన్న అంటే చాలా అభిమానము. ఏ విషయానికైనా మేమిద్దరము ఉన్నామన్నా అంటూ ముందుకొస్తారు. మన కమ్యూనిటీలో మీరు మాకు అన్న, మేమందరము అన్నగారి కుటుంబము అని అంటూ ఉంటారు. ఈ పాప మా వారి బ్రదర్ కూతురు.
ఈ అమ్మాయిది ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు మేము లేము, అమెరికాలో ఉన్నాము. వాళ్ళని కూడా ఈ పార్టీకి ఇన్వైట్ చేసి వాళ్ళ చేత కేక్ కట్ చేయించాము. ఈ అబ్బాయే ఆ అమ్మాయి భర్త, మా అల్లుడు. అందరము ఒకరికొకరు కేక్ తినిపించుకొని ప్రేమానురాగాలతో వాళ్ళని ఆశీర్వదించాము. జీవితంలో ఏ ఆడపిల్లైనా తనకు ఒక మంచి భర్త కావాలి అని కోరుకుంటుంది. అలాగే మా పిల్లలందరికీ మంచి హస్బెండ్స్ వచ్చారు. అది మాకు ఒక దేవుడిచ్చిన వరము. నాకు దేవుడిచ్చిన వరం మావారు అంటారు, నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ ఫేస్ చూస్తే నా టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను, హ్యాపీగా ఉంటాను అంటారు. మంచి వైఫ్ దొరకడము హస్బెండ్కి ఒక వరము, మంచి హస్బెండ్ దొరకడము వైఫ్కి ఒక వరము. సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిల్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని కష్టాలకి నష్టాలకి ఓర్చుకొని నిలబడి కుటుంబ గౌరవాన్ని కాపాడేదే ఆడపిల్ల. అలాగే హస్బెండ్ కూడా తన భార్య యొక్క విలువల్ని కాపాడుతూ ప్రేమానురాగాలతో ఉండాలి. మార్వెలస్ మామ్స్ ఛానల్ చాలా బాగుంటుంది. మీరు చెప్పే మాటలు కానీ మీరు చెప్పే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మాకు మీరంటే చాలా అభిమానము అని ఎంతోమంది నాకు పర్సనల్గా మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఒక అమ్మాయి అయితే, ఆంటీ నేను చాలా కోల్పోయాను లైఫ్లో, మీరు పరిచయం అయ్యాక మీ మాటలతో నా జీవితంలో వెలుగుని నేనే నింపుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను ఆంటీ అని చెప్పి మెసేజెస్ పెట్టారు. సో మీరందరూ కూడా మార్వెలస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, మనమంతా ఒక కుటుంబం లాగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. 5th మా వారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీకు అందరికీ ఇంకొక వీడియో పెడతాను, అది కూడా వాచ్ చేయండి. 4th బర్త్డే పార్టీ కూడా చాలా బాగా జరిగింది. 5th మా వారి బర్త్డే రోజు నేనేం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఓకే అండి, మార్వెలస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.